ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా ఈ యొక్క పునరుద్ధాన ఆదివారపు ప్రత్యేకమైన శుభాలండి. మరి దేవుడు గడిచిన కాలమంతా కూడా మనల్ని కాచి కాపాడి మరొక పునరుద్ధాన ఆదివారంలో మనం అందరం కలవడానికి, ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు ఈ యొక్క ప్రత్యేకమైన అవకాశాన్ని బట్టి దేవుడికి వందనాలు. అయితే ఈ యొక్క ఆదివారం దినాన ప్రత్యేకంగా కొన్ని విషయాలు దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుడు ప్రతి ఒక్కరితో కూడా ఏదో రకంగా మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఈరోజు మన జీవితంలో ప్రాముఖ్యమైనది ఏంటి అంటే దేవుని యొక్క వాక్యం అండి. ఈ వాక్యము ఎటువంటి మనిషి జీవితాన్ని అయినా సరే, పరిస్థితిని అయినా సరే, కుటుంబ పరిస్థితిని అయినా సరే, ప్రతి వాటిని కూడా మార్చగలిగిన శక్తి కేవలం దేవుని వాక్యానికే ఉంది. కనుక ఈ యొక్క వాక్యము మన జీవితాన్ని బాగు చేస్తుంది. ఈ యొక్క వాక్యము మన పరిస్థితిని మారుస్తుందో ఈ యొక్క పునరుద్ధాన ఆదివారపు దినాన మీతో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. అయితే ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే 2వ అధ్యాయము 1-7 చూసినట్లయితే ఇలా రాయబడి ఉన్నాయి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1-7 ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకు ఇలా రాయము: 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివి. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తం భారం భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకున్న ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాతీయుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించు వారికి దేవుని పరదేశిలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. అయితే ప్రియ దేవుని సంగమా, మనం చదువుకున్న లేఖన భాగంలో చూసినట్లయితే ఇక్కడ రాయబడిన మాటలు ఏంటి అంటే, అపోస్తుడైన యోహాను గారు మరి పద్మాస్ ద్వీపంలో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క స్వరాన్ని విని ఈ యొక్క లేఖనాన్ని, అంటే అంత్య దినాల్లో అపాయకరమైన పరిస్థితులు కావచ్చు, రానున్న దినాల నిమిత్తము ఈ యొక్క మాటలు మనకి రాయడం జరిగింది. అయితే ఎఫెసీ సంఘానికి ఈ యొక్క మాటలు చెప్తూ ఎఫెసీ యొక్క పరిస్థితి ఏంటి, ఎందుకు దేవుడు మొదటిగా ఎఫెసీ సంఘాన్ని, ఆ ప్రాంతానికి ఈ యొక్క మాటలు రాయడం జరిగింది. అయితే ప్రియ దేవుని సంఘం, మొదటిగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ 7 సంఘాలు ఈరోజు ప్రపంచ దేశాలన్నిటికి కూడా మాదిరిగా ఉన్నాయి. అందులో మొదటిగా ఎఫెసీ సంఘము. ఆ యొక్క ఎఫెసీ ప్రాంతంలో మొట్టమొదటిగా అపోస్తుడైన పౌలు అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం మనం చదివినట్లయితే 2వ మిషనరీగా ప్రయాణం చేసినప్పుడు ఈ యొక్క ఎఫెసీ సంఘాన్ని స్థాపించినట్టుగా మనకు కనిపిస్తూ ఉందండి. ఆ తర్వాత తిమోతికి దాన్ని అప్పగించినట్లు, ఆ తర్వాత అపోస్తుడైన యోహాను కూడా ఆ సంఘంలో పరిచర్య చేసినట్లు మనకి కనిపిస్తూ ఉంది. అయితే ఈ ప్రాంతంలో అర్తిమాస్ అనే ఒక దేవత ప్రాముఖ్యంగా మనకు కనిపిస్తూ ఉందండి. అయితే ఇక్కడ కనిపిస్తుంది ఏంటంటే, అర్తిమాస్ అనే ఒక దేవత ద్వారా అనేకమైన దుర్బోధలు, లేకపోతే దురాత్మలు ఈ యొక్క సంఘంలోకి చొరబడతా ఉన్నాయి. ఒక గ్రంథమును యోహాను భక్తుడు రాస్తూ అనేకమైన పరిస్థితిని దేవుడు అతనికి చూపించినప్పుడు ఇవన్నీ కూడా ప్రస్తావన చేయడం జరిగింది. అయితే ఈ యొక్క లేఖన భాగంలో నుంచి 3 విషయాలు మనం మాట్లాడుకుందామండి. మొదటిది చూసినట్లయితే 1-3 ఇలా రాయబడి ఉన్నాయి. ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ రాయము: 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులను నీవు కనుగొనియు,
నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారం భరించి అలయలేదని నేను ఎరుగుదును. ఈ యొక్క మొదటి విషయం మనకు కనిపిస్తుంది ఏంటంటే, ఈ యొక్క 3 వచనాల్లో మనకు కనిపించేది ఏంటంటే, దేవుడు సంఘాన్ని చూస్తూ ఉన్నాడు. ఏంటండి? దేవుడు ఏం చేస్తున్నాడు? సంఘాన్ని చూస్తూ ఉన్నాడు. సంఘం యొక్క పరిస్థితి ఎలాగుందనేది దేవుడు చూస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ మొదటిగా మనం చూసినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది ఏంటంటే, క్రీస్తు సంఘాల మధ్య నడిచేవాడిగా ఉన్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? ఇక్కడ రాయబడినట్టు 7 సంఘములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేమనగా. ఆయన సంచారం చేస్తున్నాడు సంఘాల మధ్యలో. సాధారణంగా ఇది నా సంఘము, ఇది నీ సంఘము, అది మన సంఘము, సంఘాలను వేరు చేస్తూ ఉంటారు. అయితే ప్రియ దేవుని సంఘం అనేది దేవుడు స్వరక్తం ఇచ్చి మనల్ని అందరినీ కొనుక్కున్నాడండి. అంటే సంఘం అంటే ఎవరు? మనం, దేవుని బిడ్డలు, దేవుని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా ఆయన సంఘంలో చేర్చబడిన వారు. మనం అందరం కూడా ఆయన సంఘంగా ఉన్నాం. అందుచే సంఘాలలో ఎఫెసీ సంఘాన్ని ప్రత్యేకంగా అన్నాడు కదా. ఎఫెసీ సంఘానికి రాస్తూ అక్కడ సంచారం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ దీపస్తంభములు అని రాయబడి ఉంది. అంటే దీపస్తంభముల మధ్యలో దేవుడు ఏం చేస్తాడు? నడుస్తూ ఉన్నాడు. దీపస్తంభములు అనేది మనకు ఎక్కడ కనిపిస్తుంది అంటే, పాత నిబంధనలో మనకు కనిపిస్తుందండి. దేవుని యొక్క ప్రధాన మందసం దగ్గర ఆ యొక్క ట్యాబర్నాకిల్లో ఈ యొక్క దీపస్తంభం అనేది 7 దీపాలు వెలిగించబడి ఉంటాయి. అంటే ఈ వెలుగు ఏం చేస్తుంది? అందరికీ కూడా వెలుగును చూపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ దీపస్తంభాలు దేవుడే అక్కడ వచ్చినట్టు. అంటే ఇక్కడ కనిపిస్తుంది, తెలియజేస్తుంది ఏంటి అంటే, దేవుడే ఈరోజు మన మధ్యలో ఉండి మనల్ని వెలుగుగా ఉండడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. మనం ఎలా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు తెలుసా? నువ్వు వెలుగుగా ఉండాలి లోకంలో. చీకటితో కాదు నువ్వు ఉండాల్సింది, లోకంలో కాదు నువ్వు ఉండాల్సింది, వెలుగుతో నువ్వు ఉండాలి. ఈరోజు చాలామంది ఏమైపోయారంటే, దేవునితో సహవాసాన్ని విడిచిపెట్టేసి లోకంతో బంధాన్ని పెంచుకుంటున్నారు. అయితే ప్రియ దేవుని సంఘం, దేవుడే సంఘాన్ని చూస్తూ ఉన్నాడు. ఏ సంఘం ఎలా ఉందో, ఎవరు ఎలా ఉన్నారో, ఏ పరిస్థితి, ఎవరి పరిస్థితి ఎలా ఉందో సమస్తమును దేవుడు చూస్తున్నాడు. 2వ వచనంలో చూసినట్లయితే క్రీస్తు వాళ్ళ సేవను గుర్తిస్తున్నాడు. మనుషులు ఎవరు కొన్నిసార్లు మన యొక్క సేవ పరిచయం గుర్తించలేకపోవచ్చు. నేను ఇంత సేవకి, సంఘానికి ఇంత చేశాను, లేకపోతే సంఘానికి ఎంత కష్టపడ్డాను నేను, చాలా మంది చాలా మాటలు చెప్తూ ఉంటారు. అయితే ప్రియ దేవుని సంఘమా, ఇక్కడ కనిపిస్తుంది ఏంటంటే, దేవుడు అంటున్నాడు కదా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును ఏం చేశాడని దేవుడు నేను ఎరుగుదును. దేవుడు అందరి పరిస్థితిని చూస్తాడు, అందరి కష్టానికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ఇక్కడ రాయబడిన మాటలు చూసినట్లయితే, ఎవరైతే సంఘం కోసం ప్రాకులాడుతున్నారో, ఎవరైతే సేవను గుర్తించట్లేదని బాధపడుతున్నారో వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, దేవుడే మనిషిని గుర్తిస్తాడు. ఇక్కడ ఎఫెసీ సంఘంలో ఉంది ఏంటో తెలుసా? మొదట కనిపిస్తుంది ఏంటంటే, దేవుని కోసం బాగా ప్రయాసపడిన సంఘంగా ఉంది, బాగా కష్టపడిన సంఘంగా ఉందండి. ఈరోజు మనలో కూడా చాలామంది సంఘం కోసం, దేవుని కోసం చాలా ప్రయాసపడ్డారు, చాలా కష్టపడ్డారు. రాత్రి అనక పగలనక ఎన్నో కుటుంబాలను సైతం విడిచిపెట్టేసి సంఘం కోసమే ప్రాకులు వాడిన వారు చాలామంది ఉన్నారు. అందుకే దేవుడే ఇక్కడ అన్నాడు కదా, ఎఫ్ఎస్సి సంఘానికి ఇచ్చిన మంచి బిరుదు ఏంటో తెలుసా? మంచిగా మీరు ప్రయాసపడ్డారు. వారి ప్రయాసను మనుషులు గుర్తించలేకపోవచ్చు, కానీ దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? గుర్తిస్తున్నాడు. మనల్ని అందరినీ గుర్తించేది ఎవరో తెలుసా? దేవుడే గుర్తిస్తూ ఉంటాడు. నువ్వు పడిన కష్టము, నువ్వు పడిన బాధ, నువ్వు పడిన వేదనకి ప్రతిఫలం ఎవరి దగ్గర ఉంది? దేవుడి దగ్గరే ఉంది. అందుకు ఈ మాటలు అన్నాడు కదా దేవుడు, నువ్వు పడిన క్రియలేంటో నాకు తెలుసు. క్రియల్ని దేవుడు చూస్తున్నాడు, సహనాన్ని దేవుడు చూస్తున్నాడు, కష్టాన్ని దేవుడు చూస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులు, వింటున్న మీరు అనుకోవచ్చు, నేను ఇంత సంఘం కోసం ప్రయాసపడ్డాను, ఇంత కష్టపడ్డాను దేవుడి కోసం, ఏ ప్రతిఫలం లేదు, ఏమీ రాలేదని మీరు బాధపడుతున్నారేమో. అయితే దేవుడు అంటున్నాడు కదా, మీ యొక్క కష్టానికి, మీ యొక్క ప్రయాసకి దేవుడు గుర్తుపెట్టుకున్నాడు. ఆయన చూస్తున్నాడు ప్రతి ఒక్కరిని. కనుక మనం ఎవరిని చూడాలి తెలుసా? దేవుని చూడాలి. నా పేరు చెప్పలేదు, నా గురించి మాట్లాడలేదు, సంఘంలో నేను ఏంటో చెప్పలేదని బాధపడద్దు. మీకు గుర్తింపు ఎక్కడుందో తెలుసా? పరలోకంలో ఉంది. దేవుడు మిమ్మల్ని గుర్తిస్తున్నాడు కనుక దేవుని యొక్క వైపు చూడండి, దేవుడిచ్చే ఘనత వైపు చూడండి, మనుషులు ఇచ్చే మెప్పుల కోసం కాదు. ఈరోజు చాలామంది మనుషుల మెప్పులు కావాలి. సంఘాల్లో గొడవలు ఎందుకండి? పేరు కోసమే కదా.
నాకు ఈ హోదా ఇవ్వలేదు, నాకు ఆ హోదా ఇవ్వలేదని సంఘాన్ని సర్వనాశనం చేస్తున్నారు. ఎవరు? మనమే, క్రైస్తవులమే, దేవుని నమ్ముకున్న బిడ్డలే. ఎన్ని సంఘాల్లో ఈరోజు గొడవలండి. ఈ దేనికోసం? నేను ఇంత కష్టపడ్డాను, నా పేరు ఎక్కడ చెప్పలేదు. పాస్టర్ గారు నా పేరు మర్చిపోయారు, నేను పడిన ప్రయాసను మర్చిపోయారు, కష్టాన్ని మర్చిపోయారు, సహనాన్ని మర్చిపోయారు, నేను నిలబడినట్టు ఎవరూ నిలబడలేదని ఆ పేరు కోసం ప్రాకులాడుతూ ఉన్నారు. 3వ వచనంలో ఇక్కడ చెప్తున్న మాట ఏంటో తెలుసా? క్రీస్తు వారి విశ్వాసాన్ని గుర్తించారు. ఏంటి ఆ విశ్వాసము తెలుసా? దేవుని యొక్క వాక్యము కోసం వారు నిలబడ్డారండి. ఈరోజు ఇక్కడ 3వ వచనంలో చూసినట్లయితే 2లో నుంచే, నీవు దుష్టులను సంహరింపవలననియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులను నీవు కనుగొంటివి. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారం భరించి అలయలేదని నేను ఎరుగుదును. ఇక్కడ 2వ భాగంలో నుంచి మనకు కనిపించేది ఏంటో తెలుసండి? నీ యొక్క విశ్వాసం ఏంటి? కొంతమంది అబద్ధ బోధకులు సంఘాల్లో చొరబడ్డారండి. నేను చెప్పట్లేదు సుమా, నేటికి కూడా చాలామంది అబద్ధ బోధాలతో బ్రతికేస్తూ ఉన్నారు. నిజమైన దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేసి వారి యొక్క సుఖభోగాల కోసము, వారి ఇష్టాల కోసము, వారి పేరు కోసము దేవుని యొక్క వాక్యాన్ని వాడుకుని బ్రతికే వాళ్ళు ఈరోజు చాలామంది ఉన్నారు. అలాంటి వారికి నేను చెప్తున్న మాట ఏంటో తెలుసా? దేవుడు చూస్తున్నాడు ప్రతి ఒక్కరిని. మనము నిజంగా దేవుని కోసము ప్రాకులాడుతున్నాము, పేరు కోసము, ఘనత కోసము ప్రాకులాడుతున్నాము. ఇక్కడ కొంతమంది అబద్ధ బోధకులు వచ్చారంటండి. ఏమని చెప్తున్నారు తెలుసా? మేము అపోస్తులము. వాళ్ళ అపోస్తులు కాకపోయినా కానీ పేరు అపోస్తులు పెట్టుకున్నారు. వారు నిజంగా మన భారతదేశంలో చలమణి అవుతున్నారు. ఎవరో తెలుసా? ప్రవక్తలండి. పేరుకు ప్రవక్త అని ముందు పెట్టుకుని దేవుని యొక్క నామాన్ని అగౌరవపరుస్తున్నారు, హేళన చేస్తున్నారు. ప్రియ దేవుని సంఘ, ప్రవక్త ఎప్పుడు అవసరమో తెలుసా? ఎవరైతే దారి తొలగిపోయారో, ఎవరైతే దేవుని నుంచి వెళ్ళిపోయిన వారో, ఎవరైతే పాపంలో పడిపోయిన వారికి తిరిగి రప్పించడానికి, దేవుడు వాక్యము తెలియని వారికి ఆనాటి కాలంలో ప్రవక్త అవసరపడ్డాడండి. ఒకసారి చదవండి. ప్రవక్తని దేవుడు ఏ సమయంలో, ఏ కాలంలో లేపాడనేది మీరు చదివితే మీకు అర్థమవుతుంది. ఈరోజు ఉన్నారు, నేను లేరు అని నేను చెప్పట్లేదు, బైబిల్కి విరుద్ధం కాదండి. కానీ ఆనాటి కాలంలో దేవుడు వాడుకున్నది ప్రవక్తల్ని, వారిని బయటికి రా. ఈరోజు ప్రవక్తలు దేనికో తెలుసా? డబ్బును సంపాదించడానికి, పేరును సంపాదించడానికి, ఘనతను సంపాదించడానికి ప్రాకులాడే ప్రవక్తలు, బోధకులు, లేకపోతే అపోస్తులు అనే పేర్లు, బిరుదులు పెట్టుకుని బ్రతికే వాళ్ళు చాలామంది కనిపిస్తున్నారు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క అబద్ధ బోధకుల నుంచి మీరు తప్పించుకోండి. ఎందుకో తెలుసా? దుర్దినాల్లో మనం ఉన్నాం. మిమ్మల్ని మోసపరుస్తారు, భ్రమపరిచి ఆత్మలోకి తీసుకెళ్ళి మిమ్మల్ని తప్పుడు త్రోవలోకి తీసుకెళ్ళి ఆ నరకంలోకి పాడేసేది ఎవరో తెలుసా? ఈ దుర్బోధకులేనండి. కనుక జాగ్రత్తగా ఉండి, అందుకే దేవుడే అంటున్నాడు కదా, వీళ్ళ మీద ఒక మంచి మాట వేస్తున్నాడు. మీరు మంచిగా చదివి, ఇదిగో ఇది నిజంగా పరిశీలన చేసి వీరు నిజంగా అపోస్తులలా కాదా అనేది మీరు పరీక్షించిన తర్వాత వారి నుంచి సంఘానికి. ఈ ఎఫ్ఎస్సి సంఘంలో ఉన్న మంచితనం ఏంటంటే సహనం ఉంది, వారిలో త్యాగం ఉంది, క్రియలు ఉన్నాయి. అంత మాత్రమే కాదండి, దుర్బోధకులందరినీ కూడా బయటికి తోసివేశారు. అయితే 4-5 వచనాల్లో చూసినట్లయితే ఇలా రాయబడి ఉందండి. మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద ఒక తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లా చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేస్తాను. 2వ పాయింట్, క్రీస్తు ప్రేమ లేని సేవను గద్దిస్తూ ఉంటాడు. ప్రేమ లేని సేవ వ్యర్థమైన సేవ అండి. ఈరోజు చాలామంది ప్రేమ లేకుండానే, ఇప్పుడు విశ్వాసులు ప్రేమిస్తున్నారు కానీ కుటుంబాన్ని నిర్లక్ష్యపరుస్తున్నారు. దేవుని యొక్క పరిచర్య చేయి, సంఘాన్ని ప్రేమించు, విశ్వాసులు ప్రేమించు. అంతకంటే ప్రాముఖ్యంగా కుటుంబాన్ని కూడా ప్రేమించడం ప్రాముఖ్యం. ఈరోజు కుటుంబాలు ప్రేమించే వాళ్ళు తక్కువైపోయారు, దేవుని కార్యాలు చేస్తున్నామని చెప్పుకుని వెళ్ళేవారు ఎక్కువైపోయారు. అయితే ఇక్కడ దేవుడు ఒక నిందన వేస్తున్నాడు. ఏంటో ఎఫెసీ సంఘం యొక్క సమస్య ఏంటంటే సేవ ఉంది, సత్యం ఉంది, సహనం ఉంది, కానీ ఏం లేదో తెలుసా? ప్రేమ లేదండి. అంటే సంఘంలో ఏం కావాలి? ఈరోజు ప్రేమ కావాలి. సంఘం అంటే ఎవరు? మనం అందరం, మరలా చెప్తున్నాం, మన అందరిలో కూడా ఒక ఐక్యత లేదు,
ఒక సమాధానం లేదు. ఒకరి ఎదుగుదలని ఇంకొకరు చూడలేక, ఓర్వలేక ఏం చేస్తున్నారు? కక్షలతో బ్రతుకుతున్నారు, లేనిపోని ఆలోచనలు పండుతున్నారు. ఎప్పుడు దొరుకుతాడో ఎలాగా నాశనం చేద్దాం. సంఘమే కానీ సమాధానం లేని సంఘం, ప్రేమ లేని సంఘం. ఒకరు బాధలో ఉంటే అయ్యో పాపం అనవలసిన సంఘం ఈరోజు భలే జరిగిందిలే, వాడికి ఇలాగే అవ్వాలనుకుని మాట్లాడే సంఘంగా ఈరోజు సంఘం తయారైంది. అయితే మొదటి ప్రేమను ఏం కోల్పోయింది? మొదటి వరకు ఉన్నది ఏంటో తెలుసండి? ప్రార్థనా జీవితం. వారు ఏమైపోయారు? ప్రార్థనలో ఆనందాన్ని వారు తగ్గిపోను. ఇక్కడ మొదటి ప్రేమను కోల్పోడు. మొదటి ప్రేమను వీరు ఏమైపోయారు? కోల్పోయారు. మొదటి ప్రేమ ఏంటి అంటే ప్రార్థనలో ఆనందం తగ్గిపోవడం. ఈరోజు ఈ యొక్క ప్రేమలో మొదటి ఏంటండి? ప్రార్థనలో ఆనందం పోయిందండి. అసలు ప్రార్థన చేస్తే కదా సంఘంగా కూడుకుని. ఈరోజు చాలామంది ప్రార్థనలో కూర్చునేవారు లేరు. అమ్మ ప్రార్థన కూడికలు జరుగుతున్నాయంటే సంఘంగా ఎవరు వెళ్తున్నారు చెప్పండి? ఎవరు ఒకరు ఇద్దరు. ఆ పాస్టర్ గారు ఫోన్లు చేస్తే అప్పుడు వస్తారు. మొదటి ప్రేమలో ఏముందండి? ప్రార్థన ఉందంటే. ఈరోజు చాలా మందిలో లేనిది ఏంటో తెలుసా? ప్రార్థనా జీవితం. ఆ ప్రార్థనలో ఒకప్పుడు ఆనందించేవారండి. పలానా కూడికలు అంటే ఆనందంతో వెళ్ళేవారు, సంతోషంతో గంతులేసుకుని వెళ్ళేవారు. ఎక్కడ కూడికలు జరుగుతాయో, ఎక్కడ కూర్చుని దేవుని ఆరాధించాలని ఆశ కలిగి ఉండేవారండి. ఈరోజు ప్రార్థన అంటే ఎవరో ఒకరో ఇద్దరు వస్తారు. మాకెందుకులే అనుకున్నారు. ఎవరో ఇంట్లో ప్రార్థన జరిగితే మనకేంటి, ఏదో చర్చిలో ప్రత్యేక కూడిక జరిగితే మాకేంటి, శుక్రవారం ప్రార్థనలు ఏంటి, అందులో ఆదివారం ప్రార్థనలకు వెళ్తున్నాం కదా, ఒక్కడు చాలు అనుకుని ప్రార్థనలు ఏమైపోయారు? తగ్గిపోయారు. అంటే మొదటి ప్రేమలో నీకు ఉండేది ఏంటి? ఆసక్తి ఉండేది. ఇప్పుడు లేనిదేంటి? ఆసక్తి తగ్గిపోయింది. రెండోది వాక్య జ్ఞానం అండి. వాక్యాన్ని ధ్యానించేవారు తక్కువైపోయారు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని బోధించడానికి ఇష్టపడుతున్నారు, వినడానికి ఇష్టపడట్లేదు. ప్రియ దేవుని సంఘం గుర్తించుకోండి, దేవుడు పిలుపు అందరికీ ఇవ్వలేదండి. దేవుడు అందరినీ పిలుచుకున్నాడు, కానీ ప్రత్యేకించుకున్నది కొంతమందినే. మనం ఏమంటామంటే ఓ 2 గొడవలు జరిగేటప్పటికి చర్చిలో ఒక పాట ఇవ్వకపోతే, ఒక వాక్యాన్ని చదవడానికి ఇవ్వకపోతే పాస్టర్ గారితో గొడవ పెట్టుకుని పక్కనే దేవుడు మరలా చూపించాడని ఏం చేస్తున్నారని సంఘాలు నిర్మిస్తున్నారు. ఇలాంటి సంఘాలకి చెప్తున్నాడు దేవుడు ఏంటో తెలుసా? ఈ యొక్క ఎఫెసీ సంఘము 3 వ్యక్తులు, అపోస్తుడు, తిమోతి, యోహాను, 3 చేత నిలబడినా కానీ చివరిగా ఈ యొక్క సంఘం పరిస్థితి ఏమైపోయిందో తెలుసండి? దేవుని యొక్క ఆత్మ లేకుండా ఆ సంఘము నడిపిస్తూ ఉంది. పేరుకు సంఘమే, కానీ ఆ సంఘంలో ఎవరు లేరు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు లేడు. ఈరోజు చాలా మంది వ్యతిరేకమైన సంఘాలు నిర్మిస్తున్నారు. దేవుడు నాకు ఇక్కడే చూపించాడు, ఈ ప్రాంతంలోనూ చూపించాడు, ఈ ప్రదేశంలోనూ చూపించారని ఒకే ఊర్లో 4-5 చర్చిలు, 4-5 అయితే పర్లేదండి, ఊరికి ఒక కాలనీకి, ఒక వీధికి 4-5 చర్చిలు పెట్టేస్తారు. అందరికీ దేవుడు అక్కడే చూపిస్తున్నాడు. అదేంటో తెలియదు. దేవుడు ఎప్పుడు అలా చూపించడు. దేవుడు వాక్యం ఏంటో తెలుసా? సర్వ సృష్టికి వెళ్ళి సర్వజనులకు మీరు సువార్తను ప్రకటించండి అంటే ఉన్న చోటనే సంఘాలు పెట్టేసి, ఉన్న చోటనే మందిరాలు కట్టేసి దేవుడే మాకు ఇక్కడ చూపించాడంటే అది అబద్ధం, పచ్చి. వాటిని ఎప్పుడు కూడా నమ్మొద్దు. అలాంటి సంఘాలకు వెళ్ళిపోయి మీరు కూడా భ్రష్టాత్మతో బ్రతకొద్దు ప్రియ దేవుని సంఘం. ఇక్కడ అన్నాడు కదా, వీళ్ళలో ఏమి లేదు, వాక్యము లేదు కాబట్టి ఎవరు ఏది బోధిస్తే, ఎవరు ఏది చెప్తే అదే నమ్మేస్తున్నారు. 3వది ఏంటో తెలుసా? ఇక్కడ దేవునితో సంబంధం పూర్తిగా తగ్గిపోయింది. ఈరోజు దేవునితో ఉండాల్సిన సంబంధము ఆనాడు అవ్వ ఆదాము ఏ విధంగా అయితే కోల్పోయారో, ఈరోజు దేవునితో ఉందామని వచ్చిన వాళ్ళు లోకంతో బ్రతుకుతున్నారు. పూర్తిగా దేవుడితో మాట్లాడే అనుభవం లేదు, వాక్యపు జ్ఞానము లేదు, ప్రార్థనా జీవితం లేదు. ఇంకేమవుతామండి మనం? ప్రేమ చల్లారిపోయిందండి. ప్రేమ లేదు. మొదట నీకున్న ఆసక్తి, మొదట నువ్వు వెతికిన విధానము ఈరోజు పూర్తిగా మారిపోయింది. ఒకసారి ఆలోచించండి. మనం నిజంగానే దేవుడు కోరుకున్నట్టు, నిజంగానే దేవుని యొక్క వాక్య ప్రకారం మనం బ్రతుకుతున్నామా? ఇగో ఈ ఎఫెసీ సంఘంలాగా మనలో కూడా మొదటి ప్రేమను కోల్పోయామా? ఒకసారి ఆలోచించండి. నుంచే ఇక్కడ దేవుడు ఒక పిలుపునిస్తున్నాడు. ఏంటో తెలుసా? తిరిగి రండి. ఇక్కడ 3 విషయాలు మనకు గుర్తు చేస్తాయి. ఒకటి, రిమెంబర్, గుర్తు చేసుకో. నువ్వు ఏది కోల్పోయావో, ఏ స్థితిలో నుంచి నువ్వు పడిపోయావో గుర్తు చేసుకో. దేవుడు అన్నాడు కదా, రిపెంట్, పశ్చాత్తాపడు. నువ్వు చేసింది చిన్న తప్పే అనుకున్నావు, కానీ దేవుడి దృష్టిలో నువ్వు దూరం అయిపోతున్నావు. ఆ చిన్న తప్పు వల్ల నీ యొక్క ఆత్మీయ స్థితి పడిపోయి నీ జీవితం పూర్తిగా నాశనం అయిపోతుంది. అందుకే దేవుడు అన్నాడు పశ్చాత్తాపడు, రిపెంట్. దేవుడు అన్నాడు కదా, రిటర్న్, తిరిగి రా. ఈ లోకంలో ఎవ్వరు కూడా
పిలవని పిలుపు దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. నా దగ్గరకు రండి, నీ కోల్పోయిన ప్రేమకు నేను ప్రతిగా నేను మరలా నీకు ఆనందాన్ని ఇస్తాను. నువ్వు పడిపోయిన నీ స్థితిలో నుంచి మరలా తిరిగి నా దగ్గరకు రాగలిగితే నేను చేర్చుకోవడానికి ఇష్టపడతా ఉన్నాను. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క సమయంలో వింటున్న మీతో దేవుడు అంటున్నాడు కదా, రిపెంట్, పశ్చాత్తాపడండి, రిటర్న్, తిరిగి రండి, రిమెంబర్, గుర్తు చేసుకోండి. నీవు కోల్పోయింది, నీవు పోగొట్టుకున్నది దేవుడు మరలా ఇవ్వాలని పిలుస్తున్నాడు. కనుక ఆయన వైపుకు రాగలుగుతున్నారా? ఒకసారి ఆలోచించండి. చివరిగా ఇక్కడ చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 6-7 వచనాల్లో చూసినట్లయితే, అయితే ఒకటి నీలో ఉన్నది, నికోలాతీల క్రియలు నువ్వు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. చివరిగా దేవుడు ఏం సెలవిస్తున్నాడు అంటే, క్రీస్తు జయించిన వారికి ఆశీర్వాదాన్ని దయచేస్తున్నాడు. ఎవరైతే జయిస్తారో ఈ పరిస్థితిని, పాపాన్ని జయించేవాడు ఎవరైతే జయిస్తారో అటువంటి వారికి దేవుడు ఏమిస్తున్నాడో తెలుసా? ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు. ఇక్కడ నికోలతీల బోధ అంటే వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? నువ్వు పాపం చే, దేవుడు మందిరానికి వచ్చే, నువ్వు పాపం చే, బోధించే. అంటే వ్యభిచారం చేసినా కూడా తప్పు లేదు, అబద్ధం ఆడినా తప్పు లేదు, ఏంటండి, ఇతరులను చంపినా పర్లేదు, ఇతరుల దగ్గర దొంగతనం చేసినా పర్లేదు, ఎన్ని రకాలుగా నువ్వు పాపాలు చేస్తావు, అన్ని పాపాలు చేసి దేవుని మందిరానికి వెళ్ళి వాక్యాలు బోధించే, పాటలు పాడే, తాగేసి వచ్చేసి తందనాలాడి అన్నీ కూడా మంచిదే అన్నారు. నీ కోలైతుల బోధ అంటే ఎక్కువ దానికోసం రాయలేదు, కానీ ఒక వ్యక్తి చెప్తుంటే నేను దాన్ని అబ్జర్వ్ చేశాను. అయితే ప్రియ దేవుని సంఘం, ఈరోజు చాలామంది ఏమనుకుంటున్నారు, ఇటువంటి బోధలో కూడా ఇటువంటి మాటలు కూడా అంగీకరిస్తున్నారు, కానీ దాన్ని తృణీకరించట్లేదు. ఎవరైతే కాంప్రమైజ్ అయిపోతున్నారో, పాపం చేసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి పర్లేదులే మనకేం పోయింది, ఆయన దగ్గరే విందాము, అలాంటి దాన్ని దేవుడు ఇష్టపడట్లేదు, అలాంటి వ్యక్తుల్ని దేవుడు ఇష్టపడట్లేదు. కానీ దేవుడు ఇష్టపడేది ఏంటో తెలుసా? తిరిగి వచ్చే వాళ్ళని దేవుడు ఇష్టపడుతున్నాడు. అలాంటి వాటిని నువ్వు ద్వేషిస్తే దేవుడు అంటున్నాడు కదా, నేను కూడా అటువంటి వాటిని ద్వేషిస్తున్నాను, నీలో నచ్చింది నాకు అది ఉంది. ప్రియ సహోదరి సహోదరుల, ఈరోజు మనం అన్నిటినీ ద్వేషించి దేవుడు కోరుకున్నట్టు జీవించగలిగితే దేవుడు ఏమిస్తున్నాడు తెలుసా? జీవ ఫలాలను ఇస్తున్నాడు, దేవునితో సంబంధాన్ని పెంచుకునే భాగ్యాన్ని ఇస్తున్నాడు. కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో లేకపోతే ఈ సమయంలో దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో గమనించుకుని జీవవృక్షాన్ని దేవుడు ఇస్తున్నాడు కనుక ఆయన వైపు చూడండి, ఆయనతో సంబంధం పెంచుకోండి, ఆయన ఇచ్చే ఆశీర్వాదం పొందుకోండి. కనుక ఈ యొక్క సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. క్రీస్తు సంఘాన్ని చూస్తూ ఉన్నాడు, క్రీస్తు ప్రేమలైన సేవను గద్దిస్తున్నాడు. క్రీస్తు ఎవరైతే దేవుని కోసం నిలబడుతున్నారో వారిని ఆశీర్వదిస్తున్నాడు. మీరు నిలబడగలుగుతున్నారా? మీరు ఆశీర్వదించబడాలని ఆశపడుతున్నారా? మీలో నిజంగా మొదటి ప్రేమ ఉందా లేదా? క్రీస్తు సంఘంలో మీరు ఎలా ఉన్నారు ఒకసారి ఆలోచించుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించాలనుకుంటే, దేవుని యొక్క సంఘంలో నిలబడాలంటే, ఈ యొక్క చివరి దినాల్లో మనము దేవునితో అంటుకట్టి నడవాలంటే ఇవి మనలో ఉండాలి. కనుక మనలో ఉన్నాయో లేదో పరిశీలన చేసుకోండి. అట్టి కృపా కనికరం పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.